ప్రభుపేట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినము ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనము. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులునుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బేజులే కాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవాలని కదా. హల్లెలూయా, హల్లెలూయా. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగానే కనపడును కానీ సంతోషకరంగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అనే సమాధానకరమైన ఫలమునిచ్చును. కాబట్టి సడలని చేతులను సడలని మోకాళ్ళను బలపరచుడి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా అపోస్తుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో శిక్షాఫలము పొందుటకే మనము సహించుచున్నాము. మన జీవితంలో వచ్చేటటువంటి శ్రమ కానీ ఇబ్బంది కానీ ఏదైనప్పటికీ కూడాను దానివల్ల వచ్చే ఫలాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నారు. కాబట్టి అవి మన జీవితంలోకి వస్తున్నాయన్న విషయాన్ని గ్రహించాలని భక్తుడు మనకి ఈరోజు పరిశుద్ధాత్మ శక్తితో తెలియపరుస్తూ ఉన్నారు. చూడండి, దేవుడు కుమారులుగా చూచుచున్న వారినే శిక్షిస్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసు కదా, మన కుమారులు మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు మనం కూడా వారిని చిన్న చిన్న శిక్షలు వేసి వారిని సరి చేసుకుంటాము. అలాగే దేవుడు కూడాను తన కుమారులను సరిచేసుకొని తనకు దగ్గరగా తీసుకొచ్చుకోవాలని శిక్షలు అనేవి మన జీవితాలకి శిక్షణ అన్నమాట. అది శిక్ష కాదు కానీ దానిని శిక్షణగా కనుక మనం గుర్తించగలిగితే దేవుడు మనందరినీ తన కుమారులుగా చూస్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లోకి చిన్న చిన్నవైనటువంటి శ్రమలను దేవుడు అనుమతిస్తున్నాడన్న విషయాన్ని గ్రహించుకోవాలి. ఇక్కడ చూడండి ఇంకా ఎంత చక్కగా, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బేజులే కానీ కుమారులు కారు. కుమారులుగా దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఇవి మన జీవితాల్లోకి వస్తున్నాయి. వీటి ద్వారా దేవుడు మనకు మేలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒకవేళ ఇవన్నీ మనకు వద్దు అనుకుంటే మీరు కుమారులుగా పిలువబడరు అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. మరియు చూడండి, శరీర సంబంధులైన తండ్రులు మనకి శిక్షకులై ఉన్నారు. ఈ లోకంలో వారి యందు భయభక్తులు కలిగి ఉన్నాము. అట్లయితే ఆత్మలకు తండ్రి అయినటువంటి చూడండి వానికి మరి ఎక్కువ లోబడి బ్రతకవలను కదా. కొన్ని దినాలు మాత్రమే ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు తల్లిదండ్రులు వారు మనల్ని సరైన దారిలో పెట్టాలని చిన్న చిన్న శిక్షలు చిన్న చిన్న పనుల ద్వారా వాళ్ళంతా కూడా మనల్ని సరిచేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మరి ఎక్కువగా మనల్ని తన పరిశుద్ధతలోకి పాలు పొందించుకోవాలని చెప్పేసి మరి ఎక్కువగా శిక్షల్లోకి మనల్ని తీసుకువెళ్ళినప్పటికీ కూడా మనం వాటి అన్నిటినీ కూడా సహించాలన్న విషయాన్ని, శిక్ష ఫలము పొందుటకు మనం సహించాలంట. హల్లెలూయా, హల్లెలూయా. భక్తులందరూ కూడాను బైబిల్ గ్రంథంలో మనకు భక్తుల జీవితాలు చూసుకుంటే కనుక వారందరూ కూడాను శిక్షలలో నుంచి వెళ్ళిన వారే, శ్రమలలో నుంచి వెళ్ళిన వారే కదా. మన జీవితాల్లో అనేక సార్లు వస్తున్న ఇబ్బందులను బట్టి నువ్వు దేవునిని దూషించే వారిలో ఉంటున్నావేమో. అలా ఉండకూడదు. శిక్షా ఫలము పొందుతాము ఒక దినం అన్న గుర్తించుకొని విశ్వాసంతో దేవుని వైపు చూసేవారిగా ఉండాలి. ఇంకా ఒక మంచి విషయం ఏంటన్నారంటే చూడండి, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్ష దుఃఖకరంగా కనబడినా దాని యందు అభ్యాసం కలిగితే నీతి అనే సమాధానకరమైన ఫలం ఇస్తుందంట. హల్లెలూయా. అభ్యాసం కావాలి. శ్రమలు వచ్చినప్పుడు దాని యందు అభ్యాస పడుతూ దేవుని వైపు చూసేవారిలో మనము ఉండగలగాలని దేవుడు ఈరోజు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూడండి, మనందరికీ తెలుసు ఒక ఎండాకాలం వచ్చినప్పుడు చెట్లన్నీ కూడాను వాడిపోయినట్టుగా కనపడుతూ ఉంటాయి. కానీ మరలా అవి కొంచెం వర్షాకాలం దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు ఆకులన్నీ మరలా చిగురించి ఏ విధంగా అయితే నిలబడతాయో అలాగే మనం కూడాను ఇదిగో ఫలము తీసుకురావాల్సిన సమయంలో దేవుడు అనుకుంటున్న విధంగా ఫలంలోకి మనము రాగలుగుతాం. శ్రమలు మనల్ని దేవునికి దగ్గరగా చేస్తాయండి. శ్రమలు వచ్చినప్పుడు బాధపడాల్సిన పని లేదు. శ్రమలు మనకి వచ్చినప్పుడు మనం దేవునికి ఇంకా ఎక్కువ దగ్గరగా ఉంటాము. అలాగే శ్రమలు మనల్ని శక్తివంతంగా తీర్చిదిద్దుతాయి. అలాగే భవిష్యత్తులో మనకు వచ్చే ఏ పోరాటమైనప్పటికీ కూడా తట్టుకునే విధంగా దేవుడు మన జీవితాల్లోకి చిన్న చిన్న శిక్షలు తీసుకొని వచ్చి వాటి ద్వారా మనల్ని ఎన్నో మేలులు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. చూడండి, ఇశ్రాయేలును నడిపిస్తూ ఉన్నప్పుడు
దేవుడు కూడాను ఇక్కడ ఒక వచనం మనం చూసుకోగలిగితే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వచనం కనుక మనం చూసుకోగలిగితే చూడండి, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించను. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఏ విధంగా నడిపించారో ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు. పక్షిరాజు మనందరికీ తెలుసు, గ్రద్ద. పక్షిరాజు తన గూడు రేపి తను ఫస్ట్ పెట్టినటువంటి ఆ గూడు ఎంతో చక్కగా పిల్లల కొరకు తయారు చేస్తుందంట. కింద అనేకమైనటువంటి ముళ్ళు ఉంటాయి, దాని మీద అనేక రకాల మెత్తటి ఆకులు, మెత్తటి దూది, మెత్తటి పరుపులాగా తయారు చేసి బిడ్డల్ని అక్కడ పెడుతుంది. కానీ కొంచెం కొంచెంగా బిడ్డలకు ఆహారాన్ని అందిస్తూ బిడ్డలు ఎదుగుతూ ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా ఆ మెత్తనివన్నీ తీసేస్తూ ఉంటుందంట. ఆ మెత్తనివన్నీ తీసేస్తూ ఆ ముళ్ళులాగా తీసుకొచ్చిన తర్వాత అవి గుచ్చుకుంటున్నప్పుడు ఇదిగో ఆ పక్షులు ఎగరటానికి ప్రయత్నం చేస్తానికి, వాటికి ఎగరటం నేర్పించటానికే ఆ యొక్క పక్షిరాజు ఆ విధముగా వాటిని ట్రైనింగ్ చేస్తూ ఉంటుందంట. దేవుడు కూడాను ఇశ్రాయేలు ప్రజలను అరణ్యంలో నడిపిస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి వారికి వచ్చినటువంటి వాటన్నిటిలో నుంచి, శోధనలో నుంచి దేవుడు తప్పిస్తూనే మరలా అనేక పరీక్షలు పెడుతూ వారందరినీ కూడాను ఇదిగో వారు వెళ్ళబోతున్నటువంటి, వారు ఆక్రమించబోతున్నటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే అనేకమైనటువంటి వారిని తట్టుకొని వెళ్ళాలి కాబట్టి వారందరినీ కూడా ఎంతో బలవంతులుగా చేసి వారిని ఆ దేశంలోకి నడిపించాలని దేవుడు కోరుకున్నారు. కానీ అనేక మంది దేవుని యొక్క మాటను, దేవుని విశ్వాసం ఉంచలేక సనుగుకొని అరణ్యంలోనే రాలిపోయిన వారిని కూడా మనం అందరం చూస్తున్నాం. ఈరోజు నా జీవిత యాత్రలో కూడా దేవుడిస్తున్నటువంటి ఆ చిన్న శ్రమలు, ఆ చిన్న ఇబ్బందులు, ఆ చిన్నటువంటి విషయాలను బట్టి ఏ విధంగా నువ్వు ఈ జీవితంలో దేవుని వైపు విశ్వాసంతో ముందుకెళ్తున్నావా, లేకపోతే మన పాటికి మనమే ఆలోచనలు చేసుకొని ఎక్కడైనా తప్పిపోతున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేవుడు నడిపిస్తున్నారు. ఇంకా మన కీర్తనలు చూడగలిగితే చూడండి, కీర్తనలు 77వ అధ్యాయంలో కూడాను అక్కడ 20వ వచనంలో, మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎలా నడిపించాలని ఆశపడుతూ ఉన్నారో తెలుసా? ఇదిగో శిక్షా ఫలం పొందటానికి మనల్ని రెండు మార్గాల్లో నుంచి పంపిస్తూ ఉన్నారనమాట. ఒకటి ఆయన కాపరి వలె, ఒకటి పక్షిరాజు తన గూడు రేపినట్లుగా రేపి కొన్ని విషయాలలో వాటన్నిటిలోనూ కూడా మనకి శిక్షణ ఇచ్చి మరలా ఆయన తన పిల్లలకు కావాల్సిన ఫలాలను ఇవ్వాలని ఆశపడుతూ ఇక్కడ మందవలే దేవుడు మనల్ని అందరినీ ఎలా నడిపించాలనుకుంటున్నాడంటే, మోషే అహరోనులను వారిద్దరిని కూడాను ఆ ప్రజలకు కాపరులుగా పెట్టి ఒక మందవలే దేవుడు నడిపించాలని ఆశపడుతూ ఉన్నారు. మరి ఈ దినము యేసుక్రీస్తు ప్రభువాన్ని కాపరిగా నువ్వు తీసుకుంటున్నావా? ఆయన యొక్క అడుగుజాడల్లో నడవాలని ఆశపడుతూ ఉన్నావా? అలా అయితే శిక్షలు వస్తూ ఉన్నప్పుడు ఇదిగో దేవుని వైపు చూస్తూ ఆనందంతో ఆ శిక్షా ఫలమును పొందుకోబోతున్నందుకు మనం అందరము కూడాను ఇంకా సంతోషించాలంట. అది ఎప్పుడు సంతోషించగలుగుతాము అంటే అభ్యాసం చేయాలి ప్రతి దానికి, అంటే ప్రాక్టీస్ అన్నమాట. ఏ శ్రమ వచ్చినప్పుడైనా ఆ శ్రమ నుంచి దేవుడు నన్ను తప్పించి నాకు మేలును అనుగ్రహిస్తాడు అని నువ్వు ప్రతి క్షణము కూడాను ఆయనందు విశ్వాసం పెంచుకుంటూ అభ్యాసంతో ఉండగలిగితే ఒక దినము నువ్వు మంచి ఫలాలను పొందుకుంటావు అని దేవుడు తెలియపరుస్తున్నారు. మనందరికీ తెలుసు కదా, మనుషులందరినీ కూడాను దేవుడు సృష్టించుకున్నది దేనికి అంటే ఇదిగో మనం అందరము కూడాను మంచి ఫలాలను, సత్క్రియలను ఈ లోకంలో చేయాలని. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూడగలిగితే, ఒక్కసారి మనం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసుకోగలిగితే అక్కడ చూడండి, క్రీస్తు యేసు నందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టును. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగింది కాదు, కానీ ఎవ్వరూ అతిశయపడ వీల్లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే ఆయన చేసిన పని అయి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవ్వరిమి కూడాను విశ్వాసం ఉంచటం వలన, కేవలం క్రీస్తు మీద విశ్వాసం ఉంచడం వల్ల కృపచేత రక్షింపబడి ఉన్నాం తప్పించి ఇది మన వలన కలిగింది కాదు, మన క్రియల వలన కలిగింది కాదు అని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా చెప్తున్నారు. అందుకే అతిశయపడాల్సింది ఏం లేదు. ఇక్కడ నేను చేసిన గొప్ప క్రియల వలన ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అని అనుకుంటున్నావేమో, అది కానే కాదని దేవుడు తెలియపరుస్తుంది. అది కేవలం దేవుడు ఉచితంగా ఆయన కుమ్మరించిన కృప ద్వారా ఈరోజు మన అందరం ఇలా ఉన్నాం. అందుకే మనము అలా చేసినటువంటి కృపను ఇచ్చినటువంటి
ఇచ్చినటువంటి దేవుని యందు ఎలా నడుచుకోవాలో చూపిస్తున్నారు చూడండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనం యేసుక్రీస్తునందు సృష్టింపబడిన వారిమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. దేవుడు మనల్ని తయారు చేసుకున్నది దేనికంటే ఆయన ముందుగా సిద్ధపాటు చేసిన సత్క్రియలను చేయడానికే. ఈ లోకంలోకి నువ్వు నేను ఏదో బై ఛాన్స్ రాలేదు. దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. మనము చేయవలసినటువంటి సత్క్రియలను దేవుడు ముందుగా ఈ లోకంలో ఏర్పాటు చేసి వచ్చి ఆ సత్క్రియలన్నిటినీ కూడా మన ద్వారా చేయాలని, మనం అందరము కూడా ఆ సత్క్రియలు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మరి నీ జీవితంలో అలాంటి సత్క్రియలు ఉన్నాయా? సత్క్రియలు చేసి ఇదిగో దేవుడు ఇస్తున్న శిక్షా ఫలాలను పొందుకుంటే ఆ ఫలం ఎలా ఉంటుందో తెలుసా? గల్తీలకు రాసినటువంటి పత్రికలో మనందరికీ తెలుసు ఆత్మ ఫలాలను గురించి రాయబడి ఉంటుంది. 5వ అధ్యాయంలో మనం చూసుకోగలిగితే 22వ వచనంలో, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మఫలాలు ఎలా ఉన్నాయో చూసారా? ప్రేమగా ఉండగలుగుతున్నామా అందరితోటి? ప్రతి ఒక్కరితోటి కూడాను వారికి ఏదైనా వారి జీవితాల్లో మంచి జరిగితే సంతోషించగలిగేటటువంటిగా ఉన్నామా? సమాధానం కలిగి ఉన్నామా అందరితో? దీర్ఘశాంతం చూపించగలుగుతూ ఉన్నావా? దయ చూపించగలుగుతూ ఉన్నావా? మంచితనం చూపించగలుగుతూ ఉన్నావా? చూడండి, దేవుడు తాను తయారు చేసిన లోకంలో ప్రతిదీ ఆయనకు మంచిగా కనిపించింది. మంచిగా కనిపించడం అంటే ఏంటో తెలుసా? ఆ పనికి, ఏ పనికైతే మనల్ని పెట్టారో ఆ పని సరిగ్గా చేయడమే మంచితనము అంటే. ఇప్పుడు సూర్యుడిని దేవుడు సృష్టించాడంటే దేవుడికి మంచిగా కనిపించింది అంటే ఏంటి? సూర్యుడిని సృష్టించిన పని సూర్యుడు చేస్తూ ఉన్నారు. చంద్రుడిని సృష్టించింది చంద్రుడు మంచిగా కనిపించింది దేవుడికి, అంటే చంద్రుడు తాను పని తను చేస్తున్నాడు. అలాగే మనిషి కూడాను మంచిగా కనిపించాలి అంటే దేవుడు తాను ఏర్పాటు చేసిన సత్క్రియలు చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ క్రియలు చేస్తే అది దేవుడు మంచిగా మనల్ని కూడా చూస్తారు. ఇంకా చూడండి, సమాధానము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ యొక్క ఫలాలను కనుక మనం ఈ లోకంలో ఫలించగలిగితే దేవుడు మనల్ని సృష్టించినటువంటి మనందరినీ కూడాను ఈ ఫలాల ద్వారా మనందరినీ కూడా ఆయన కుమారులుగా చూస్తూ ఉన్నారంట. దేవుని కుమారుల అంటే ఇంకా మనకు కావాల్సింది ఏముంది చెప్పండి? ఇదిగో ఆయన కుమారులకు ఆయన వారసత్వంగా పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ లోకంలో ఉన్న వాటి వైపు చూడొద్దు, పరలోక రాజ్యం వైపు మనం చూడాలి. నిత్య జీవం వైపు మనం పరుగులెత్తాలి. సేవలో మనం ముందుకెళ్ళాలి. సువార్తను చాటించే వారిలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి శ్రమలను భరించారని మనకు తెలుసు, అనేక నిందలు భరించారని మనకు తెలుసు. ఈ దినము మనం ఎంతవారం చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారిని వదిలిపెట్టని లోకము, ఆయన మీద లేనిపోని నిందలు వేసినటువంటి లోకము. ఈ దినం పరిచర్యలో ఉన్న నీ మీద, నా మీద, సువార్త పనిలో ఉన్న వారి మీద నిందలు వేసేవారు అనేక మంది ఉండొచ్చు. అయినప్పటికీ ఆ శిక్షా ఫలములు, ఆ నిందలను మనం భరించి దీర్ఘశాంతం చూపించగలిగితే దేవుడు ఇవ్వబోతున్న ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాము. ఇదిగో ఈరోజు ప్రతి విషయంలో కూడా మన జీవితాల్లో ఆ విధంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.